హలో, ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఇక్కడ ఫెస్టివల్ జరుగుతుంది కదా, ఎలా ఉంది? చాలా బాగుందండి. ఎక్కడ నుండి వచ్చారు మీరు? మేము ఇక్కడ బేగంపేట నుంచి వచ్చాము. ఓకే. సో ఇందాక మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి వచ్చాము. వాళ్ళు మేము 3 o'clock నుంచి ఉన్నాం అన్నమాట. 3 నుంచి ఇక్కడ ఉన్నారా? అవునా? కైట్స్ ఎగురుకుంటా, ఇంకా ఫొటోస్ ఎగురుకుంటా, వీడియోస్ చేసుకుంటా ఇక్కడే అదే ఉన్నాము. చూస్తున్నాం, రీల్స్ చేస్తున్నారు కదా మీరు. ఆ రీల్స్ కాదు, నేను ఇన్ఫ్లుయెన్సర్ ని. సో అలాగా జస్ట్ మొత్తం రికార్డ్ చేసుకుని ఒక చిన్న అందుకే ఇంత బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నారు అన్నమాట. Oh my god, if you think that, thank you, I'm glad you liked it. Yeah. ఇంకా ఏమేం వెరైటీస్ ఉన్నాయి మరి ఇక్కడ? ఇక్కడ చాలా మంచిగా అనిపించిందండి. వెరైటీ ఆఫ్ కైట్స్. ఇందాక మేము ఒక లైట్ కైట్ కూడా చూసాము. అండ్ మోర్ ఓవర్ వాట్ ఐ లైక్డ్ ఇస్ ద వెరైటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇక్కడ. అంటే తెలంగాణ, ఆంధ్ర స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ మనం ఏదైతే మేము ఫర్ స్పెషల్లీ ఐ నార్త్ ఇండియన్, సో మాకు అవన్నీ వెరైటీస్ తెలీదు. ఇక్కడ వచ్చి అచ్చా ఇవన్నీ కూడా ఉంటాయా అని తెలిసింది. సో దట్ ఈస్ వన్ బెస్ట్ పార్ట్. అండ్ I can see the crowd who are enjoying like anything, and so these colorful kites, everything is so nice, so beautiful. ఓకే. హాయ్ అండి. హాయ్, మీ పేరు? మీరా. ఎలా ఉంది ఇక్కడ అంతా? చాలా మంచిది, చాలా ఎంజాయ్ చేసాం మేము. ఎంజాయ్ చేశారా? 4 o'clock నుంచి వచ్చా. ఇంకా ఈ కైట్స్ స్టాల్స్ ఢిల్లీ, గుజరాత్, గోవా, బెంగళూరు, they came from different places. Yes. And they are cooperating with us. Very nice. I am feeling very happy today. Okay. And I am enjoying and see different types of kites also. Yeah. So ఇంటైతే అన్నీ దొరకవు కదా మనకి, ఇక్కడైతే అన్ని చూసి సంతోషపడుతున్నాం. ఇంకా ప్రోగ్రామ్ కూడా అవుతుంది స్టేజ్ పైన. Where are you from? బేగంపేట్, సమాజీ కూడా. Both are same? Yes. Okay, thank you. ఇక్కడ చూడండి, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అని సంబంధం లేకుండా అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే కైట్ స్టోర్ రూమ్ అంట. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారు. గోవా, ఢిల్లీ, గుజరాత్, ఓకే, ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ చూసినట్టయితే ప్రతి ఒక్క స్టాల్ కూడా ఒక్కొక్క ప్లేస్ నుంచి వచ్చింది. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ డిఫరెంట్ స్టేట్ నుంచి వచ్చారు. సో ఇంకా చూడండి, ఇక్కడ లైటింగ్ కైట్ కూడా ఉంది. అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అవ్వబోతుంది. సో చూడండి ఎంత పెద్దగా ఉందో. అది పంజానా సంథింగ్ ఏదో అంటారు, నాకు తెలీదు. సో అది కూడా లైటింగ్స్ తోటే ఉంది కదా, చూడండి ఎంత బాగుందో కదా. ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఏజ్తో సంబంధం లేకుండా అందరు ఇక్కడికి వచ్చి చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. సో నేను అనుకుంటున్నా, వీడియో చూసే వాళ్ళైతే నేను మిస్ అయినా అరే బాబురే అన్న ఫీల్ అయితే కన్ఫర్మ్ డెఫినెట్గా వస్తుంది మీకు. ఎందుకంటే ఇంత మంచిగా చూసినాక ఎవరికైనా వస్తుంది కదా. సో మీరైతే మిస్ అయ్యారని నేను అనుకుంటున్నా. సో మిస్ అయినా పర్లేదు, మీకోసం చూపించడానికి ఇక్కడికి వచ్చాను కదా నేను. సో చూసేయండి, చూడండి చిన్న చిన్న పిల్లలు అందరూ కూడా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. సో చూసారు కదా ప్రతి ఒక్కరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. నాకు ఇప్పుడే తెలిసింది ఇది ఇంకో 2 days ఉంటుందంట. సో నేను ఇవాళ ఒక్కరోజే కదా మా వ్యూవర్స్కి చూపిద్దాం అనేసి వచ్చినాం. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. సో 13, 14, 15 ఈ 3 days కూడా ఇక్కడ ఈ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. సో మీరు కూడా వచ్చి ఇక్కడ ఒకసారి చూసి ఎంజాయ్ చేసేయండి. సో ఇంకా లేట్ ఎందుకు, ఇక్కడ కైట్స్ అయితే చూసాం కదా. సో స్వీట్స్ సైడ్ వెళ్ళి చూద్దాం. ఓకే రండి. చూసారు కదా ఇంతసేపు అయితే అక్కడ కైట్స్తో ఎంత బాగా ఎంజాయ్ చేసామో. సో నెక్స్ట్ స్వీట్స్. మనం ఏదైనా స్వీట్ షాప్కి వెళ్తే ఒక స్వీట్ తీసుకోవడానికి ఒక 10 సార్లు ఆలోచిస్తాం కావచ్చు. అరే ఏ స్వీట్ బాగుంటుంది, ఈ స్వీట్ బాగుంటుందా, కలాకండ్ బాగుంటుందా, బాదుషా బాగుంటుందా అని. మరి ఇక్కడైతే చాలా వెరైటీస్ ఉన్నాయంట. ఒకసారి చూసి టేస్ట్ చేసి మీకు కూడా చూపిద్దాం, వచ్చేసేయండి. ఇక్కడ చాలా చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. మొత్తం వచ్చేసి 300 స్టాల్స్ ఉన్నాయంట. సో ఇక్కడ నుంచి ఫస్ట్ నెంబర్ కౌంటింగ్ ఇక్కడ స్టార్ట్. హాయ్ అండి. హాయ్.
హాయ్, మీ పేరు? నా పేరు శ్రీలత చంద్రబోస్. ఎక్కడి నుండి వచ్చారు? నేను ఇక్కడ చింతల నుంచి వచ్చినాము. ఓకే, రైస్ స్వీట్, రైస్ స్వీట్, ఇంకా ఇలే అప్పం అంటే కోకోనట్తో చేసేది, ఇంకా అరటి ఆకుతో చేసే, ఓకే, ఆ, మళ్ళీ పోహ అటుకులతో అటుకులతో చేసేది. ఎవ్రీ ఇయర్ వస్తుంటారు ఇక్కడికి? వస్తుంటారు, ఎవ్రీ ఇయర్ పెడుతుంటారు. ఎవరి ఫస్ట్ టైం పెట్టడం, First time పెట్టారు. ఎవరి ఇయర్ ఇక్కడ వాలంటీర్ గా చేస్తాము. ఓకే, ఈసారి మాత్రం నేను ఇది పెట్టాను. మరి ఎలా అనిపిస్తుంది ఇక్కడ? బాగా అనిపిస్తుంది, చాలా బాగుంది. అన్ని కొన్ని పోయినాయి, ఇంకా కొన్ని మిగిలినాయి. ఓకే, కొన్ని బాగానే. మిగిలాయి అన్నమాట. అన్ని స్వీట్సే అంటే డెలిషియస్, పిల్లలకు పెట్టవచ్చు. ఆవిరిలో చేసేది హోమ్ మేడ్ ఫుడ్ కదా, అందుకని ఇంట్లోనే అందరు పెట్టవచ్చు ఓకే, పిల్లలకి. ఇదంతా ప్రిపరేషన్ మీరే చేశారా? నేనే చేశాను. ఓకే, అమ్మ కూడా ఉంది. నా పక్కన ఒక అమ్మ కూడా వచ్చింది. ఓకే, హెల్ప్ఫుల్ గా ఉంది అన్నమాట మీకు. ఆ, ఆ, ఆ. మీ పేరమ్మా? మల్లమ్మ. మల్లమ్మ. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఇంత మంది వచ్చారు కదా? చాలా బాగా అనిపిస్తుంది. మీరు చేసిన వంట టేస్ట్ చేస్తున్నారు, మంచిగా ఉందమ్మ. మంచిగా ఉందా? మీరేం చేసుకొచ్చారు? ఏం చేయలేదు, వెళ్ళిపోవచ్చాను. ఓకే, ఓకే, ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాయి. నెంబర్ 1 అక్కడ అయిపోయింది. సో నెంబర్ 2 ఇదంతా ఇట్లా కౌంటింగ్, మొత్తం 300 ఉన్నాయి. టేస్ట్ చేయడానికి, చూడడానికి, ఇక్కడ పెట్టడానికి ఇంతమంది వచ్చారు. అసలు మీరు కూడా వచ్చుంటే అసలు మామూలు ఎంజాయ్మెంట్ కాదు. మీరు మిస్ అయ్యారని అనుకోకుండా రేపు కూడా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. రేపు ఎల్లుండి 2 days ఉంటుంది. సో మీరు కూడా ఇక్కడికి వచ్చేసి మంచిగా ఎంజాయ్ చేయండి. ఇక్కడ చూస్తే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫ్యామిలీ తోటి, ఇంకా చెప్పదు కానీ లవర్స్తో కూడా వచ్చి ఉంటారు నాకు తెలిసి మ్యాక్సిమం. ఓకే, చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ప్రతి ఒక్క స్వీట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. నాకు ఇక్కడ స్మెల్ వస్తుంది, చాలా టెంప్టింగ్ అనిపిస్తుంది, కానీ నాకు గొంతేమో కొంచెం పాడైనట్టు అనిపిస్తుంది. అయినా సరే స్వీట్స్ అయితే టేస్ట్ చేయాలి కన్ఫామ్ గా. సో ఓకే, చూడండి మీరే ఎంత బాగున్నాయో. హాయ్ అండి. హాయ్, మీ పేరు? రాణి. ఎక్కడి నుండి వచ్చారు? వైజాగ్. వైజాగ్ నుండి వచ్చారా? ఇవన్నీ ప్రిపరేషన్ మీరే చేశారా? చేపిస్తాం. మీరు చేపిస్తారా? ఎవ్రీ ఇయర్ ఇక్కడ పెడతారా? ఎవ్రీ ఇయర్ వస్తారు. ఓకే, ఎలా అనిపిస్తుంది మరి? బాగుంటుంది. బాగుంటుందా? ఓకే, ఇవి ఏంటి మరి ఇన్ని వెరైటీస్ ఉన్నాయి కదా? పూతరేకులు, Okay. డ్రై ఫ్రూట్స్ పూతరేకులు. ఓకే, డ్రై ఫ్రూట్ పూతరేకులు అంట. ఇవన్నీ సేమా? ఇవన్నీ సేమ్. ఇది సోన్ పాపిడి. ఓకే, సోన్ పాపడ్. మనకు సోన్ పాపడ్ అంటే చాలా ఇష్టం కదా. చూడండి ఎంత బాగుందో, ఇక్కడ చూస్తుంటే చాలా టెంప్టింగ్ అనిపిస్తుంది నాకైతే. ఇదేంటి? ఇది మాడుగుల హల్వా మేడం. మాడుగుల హల్వా ఫేమస్, మాడుగుల ఫేమస్. ఓకే, అంటే అంటే గోధుమ పాలు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, బెల్లంతో తయారు. ఓకే, ఓకే, మాడుగుల హల్వా. మాడుగుల హల్వా ఓన్లీ మాడుగుల. ఓన్లీ మాడుగులలో ఇది చాలా ఫేమస్. ఫేమస్ అంట మాడుగుల హల్వా. చూడండి బాగుంది కదా అసలు, జీడిపప్పు వేసి. ఇంకా మనకు ఐటమ్స్ నేమ్ తెలియదు కొన్ని ఏమేమి వేసారో. ఇదేంటి? ఇది గోధుమ పాలతో తయారు హల్వా మేడం. హల్వా. ఓకే, ఇది హల్వా, పైన డ్రై ఫ్రూట్స్. పైన డ్రై ఫ్రూట్స్, బాదం, కాజు. ఓకే, అన్ని డ్రై ఫ్రూట్స్ వేసారు పైన. ఓకే, చాలా బాగుంది చూడడానికి కూడా. ఇదేంటి మరి? ఇది సేమేనా? ఓకే, అది కాకినాడ కాజా. ఓకే, కాకినాడ కాజా. చాలా మందికి ఇష్టమైంది కాకినాడ కాజా. సో చూడండి ఎంత బాగుందో కాకినాడ కాజా. మీకేం ఇష్టం మరి ఇన్ని వెరైటీస్ లో? హల్వా చాలా ఇష్టం. హల్వా చాలా ఇష్టమా? ఓకే, ఇక్కడ ఇంకా వచ్చేసరికి పల్లి పట్టి, నువ్వుల పట్టి ఇవి ఉన్నాయి. ఓకే, నమస్తే తమిళనాడు తాత. ప్రోడక్ట్. నమస్తే అమ్మా, ఇట్స్ ఆల్ తమిళనాడు ప్రోడక్ట్. మొత్తం తమిళనాడు నుండి వచ్చారా మీరు? అవునమ్మా. అవునా? ఎవ్రీ ఇయర్ వస్తారు ఇక్కడికి? సమ్ టైమ్స్ ఐ కమ్, సమ్ టైమ్స్ నో. ఓకే, ఇది ప్రిపరేషన్ అంతా ఎట్లా చేస్తారు? It's in a factory in Kovilpatti. They're famous for this in Tamil Nadu. ఓకే, It's a famous one. They don't add sugar, only pure jaggery. ఓన్లీ ఇవే ఉన్నాయి, ఇంకేమైనా ఉన్నాయి? ఇందేమా ఓన్లీ this. ఓన్లీ ఇవే. స్టాల్లో హల్వా ఉంది. స్టాల్ 18 అక్కడ మాదే స్టాల్ 18 లో హల్వా ఉంది, తిరునెల్వేలి హల్వా. ఓకే, దట్ వెరీ ఫేమస్. చూస్తున్నారు కదా ఇక్కడ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. సో అన్ని చూద్దాం, వచ్చేసేయండి, లేట్ ఎందుకు. హాయ్. హాయ్, మీ పేరు? ఫరీదా జీవాని, ఓకే, వేర్ ఆర్ యూ ఫ్రమ్? హైదరాబాద్, గుజరాత్. గుజరాత్. ఓకే, వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ దైవడ. దహివడ. ఓ, నాట్ స్వీట్. స్వీట్స్
खजूर और मीठा थेपला है। ये खजूर है, पूरा ड्राई फ्रूट वगैरह डाल के है और वो घर में बनाया हुआ है। ఓకే ఖర్జూర్ అంట చూడండి ఎంత బాగుందో. ఖర్జూర్ రోల్స్ బాగుంది కదా, ఖర్జూర్ రోల్స్. और ये गेहूं के आटे का बनाया हुआ है। स्वीट पूरी స్వీట్ పూరి అంట. स्वीट చూడండి స్వీట్ పూరి. ఓకే చాలా బాగుంది. ఇక్కడ కూడా స్వీట్స్. दही वड़ा है ये। దైవడ हाँ చూడండి, దైవడ. నాకు తెలిసి ఇదైతే ఎవరు చూడలేదు అనుకుంటున్నా ఇప్పటి వరకు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా దహివడ. అంటే నార్మల్ గా. फर्स्ट टाइम ఎస్ वेरी नाइस ट्राई बहुत अच्छा. बहुत अच्छा हाँ ठीक है. చూసారు కదా రైస్ స్వీట్ అంట. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. ఓకే బాగుంది అసలు. అది కుడక టేస్ట్ అయితే వస్తుంది నాకు ఫస్ట్. బాగుంది. మీరు కూడా ఇక్కడ టేస్ట్ చేయండి ఒకసారి. మీరు కూడా ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. ఒకసారి మా కోసం రెసిపీ ఎలా రెడీ చేసుకోవాలో చెప్తారా? అది బియ్యంతోనే బియ్యం నానబెట్టి అది రుబ్బాలన్నమాట. ఓకే. దానిలో కొంచెం ఈస్ట్, కొబ్బరికాయ, షుగర్ లేదంటే బెల్లం వేసి రుబ్బాలన్నమాట. రుబ్బి కొంచెం ఇలాచి కూడా వేసుకోవాలి, ఇలాచి పౌడర్ ఫ్లేవర్ కోసం. నెయ్యి దానిలోనే కలిపేసి గిన్నెలో నెయ్యి పెట్టేసి అది ఆవిరిలోనే ఉడికించాలన్నమాట. కొంచెంసేపు ఉడికినాక అది ఉడికిందా లేదా అని ఒక స్కూప్తో చూడాలి. చూస్తున్నప్పుడు దానిలో అంటుకోలేదు అంటే ఉడికినట్టే, అంటుకుందంటే ఉడకలేదన్నట్టు. అంటే ఎంత టైం పడుతుంది ఉడకనికి? ఒక 15 minutes లో ఉడుకుతుంది. ఓకే. సిమ్మిలో పెట్టాలి ఫస్ట్. ఒక హాఫ్ అన్ అవర్ మొత్తం రెడీ అయిపోతుంది. ఇది చేసుకోవచ్చు. ఓకే చూసారు కదా, ఒక హాఫ్ అన్ అవర్ లో అయితే ఇది రెడీ చేసుకోవచ్చు. సో మీరైతే ఇంట్లో ట్రై చేయండి, ఎందుకంటే ఇక్కడికి రాలేరు కదా మీరు ఇప్పుడు, అందుకే ఇంట్లోనైతే ఒకసారి ట్రై చేయండి. खमन ढोकला है, स्वीट रहता, स्पाइसी स्वीट रहता, खमन ढोकला बोलते हैं इसको, गुजराती का आइटम है खमन ढोकला. ये चना मसाला है. ये चना मसाला. हाँ, चना मसाला गुजराती का. ఓకే దిస్ వన్ खमन ढोकला. కమన్ ఢోక్లా. కమన్ ఢోక్లా స్వీట్ అంట. చూడండి ఏదో డిఫరెంట్ గా ఉంది. ఒకసారి మనకి ఇక్కడ దొరికే ఐటమ్సే, కాకపోతే మనకు ప్రిపేర్ చేసుకోవడానికి తెలియదు కదా, సో అందుకే మనకు డిఫరెంట్ గా కనిపిస్తుంది. సో చూడండి ఇట్లా పీసెస్ అయితే ఉంది. మరి చూసారు కదా డిఫరెంట్ ఐటమ్. సో ఇక్కడ ప్రతిది కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంది. సో ఇంకా ఐటమ్స్ ఉన్నాయి కదా, చూసేద్దాం. లేట్ ఎందుకు మరి. ఇక్కడ ఏదో డిఫరెంట్ స్వీట్స్ అయితే ఉన్నాయి, ఒకసారి చూద్దాం రండి. కలర్ అయితే డిఫరెంట్ గా కనిపిస్తుంది. హాయ్ అండి. హాయ్ మ్యామ్. మీ పేరు? సంధ్య. ఎక్కడ నుండి వచ్చారు? ఆంధ్ర నుంచి వచ్చారా? ఎవ్రీ ఇయర్ వస్తుంటారు ఇక్కడికి? ఎవ్రీ ఇయర్ వస్తాము. అవునా? ఏంటిది స్వీట్? మ్యాంగో జెల్లీ. మామిడి తాండ్ర ఆంధ్ర స్పెషల్. ఓకే మామిడి తాండా కాకినాడ స్పెషల్ మామిడి తాండా. ఇది షుగర్. ఏది షుగర్? ఓకే. బెల్లం. ఓహో అంటే ఇదేమో షుగర్ తో రెడీ చేశారంట. సో కొంచెం డిఫరెంట్ కలర్ ఉంది. బెల్లంతో రెడీ చేశారు, బెల్లం కలర్ అయితే కనిపిస్తుంది. ఇంకా ఇదేంటి మరి? ఆల్ఫెన్సో మ్యాంగో. ఓన్లీ మ్యాంగో పల్పు ఉంటుంది అందులో. ఓన్లీ మ్యాంగో పల్పి ఉంటుంది. సో మొత్తం అంతా మ్యాంగోతో రెడీ చేశారు.
మరి ఇక్కడ రా మ్యాంగో గ్రీన్ కలర్ లో ఉంది రా మ్యాంగో అంట. అసలు పేర్లే మొత్తం డిఫరెన్స్ ఉన్నాయి. మిక్స్డ్ ఫ్రూట్ ఇమిలి స్ట్రాబెర్రీ ఆల్ఫెన్సో రా మ్యాంగో. ఓకే, ఇది ప్రిపరేషన్ ఒకసారి మాకు చెప్తారా మరి మా వ్యూవర్స్ కోసం? ఓకే, సీజన్లో మ్యాంగో వస్తుంది. మ్యాంగో జ్యూస్ చేసి స్టోరేజ్ చేస్తాం మేము. స్వీట్ ఫెస్టివల్ కోసం మేము 1 month బిఫోర్ అవి బయట తీసుకొని చేపల పైన బయట వేసుకుంటాం గ్రౌండ్లో. ఓకే, మ్యాంగో షుగర్, మ్యాంగో బెల్లం, ఆల్ఫెన్సో మ్యాంగో ఓన్లీ ఆల్ఫెన్సో మ్యాంగో పల్ప్ సోలర్ డ్రైల్ పైన రెడీ చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు ఇది ఎన్ని డేస్ ఉంటుంది మరి? మనకి 3 months ఉంటుంది మేడం. ఓకే, 3 months వరకు ఇలానే ఉంటుంది. ఇలానే టేస్ట్ ఏం చేంజ్ అవ్వదు? చేంజ్ అవ్వదు అస్సలు. విన్నారా, 3 months వరకు ఇలానే ఉంటుందంట. టేస్ట్ కూడా చేంజ్ అవ్వదంట. కాకినాడ స్పెషల్. సో మీరు కూడా కాకినాడ వెళ్ళినప్పుడు ఏంటిది మ్యాంగో జెల్లీ, మ్యాంగో జెల్లీ, మామిడి తాండ్రా. సో ఇదైతే ఒకసారి టేస్ట్ చేయండి. చూస్తుంటే బాగుంది. ఇక్కడ టేస్ట్ చేయండి, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, టేస్ట్ చేస్తే మీరే బాగుంటారు. వావ్ అనాల్సిందేనా? బాగుంది, రియల్ గా వావ్ అనాల్సిందే. మీరు కూడా కంపల్సరీ ఇదైతే టేస్ట్ చేయండి కాకినాడ వెళ్ళినప్పుడు. చాలా అంటే చాలా బాగుంది. మ్యాంగో ఫ్లేవరే వస్తుంది. ఓకే, ఇది ఆల్ఫెన్సో మ్యాంగో అంట. బాగుంది, నాకు ఈ టేస్ట్ నచ్చింది, ఆల్ఫెన్సో మ్యాంగో టేస్ట్. సో మీకే టేస్ట్ నచ్చుద్దో కామెంట్ లో పెట్టండి. ఓకే, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ఇక్కడే లేట్ చేస్తే బాగుంటది కదా. ఇది నచ్చేసిందంటే ఇక్కడే ఉండదు కదా, ఇంకా చాలా ఉన్నాయి కదా, చాలా చూద్దాం రండి. Hi, What is your name? Preeti Keskani, Where are you from? Telangana, Hyderabad. Okay, once explain this. Okay, I'll start from here. Yes. This is coconut burfi Okay, made from coconut and milk. okay. Yeah. కోకోనట్ బర్ఫీ అంట, చూడండి బాగుంది కదా. And then this is made from besan and ghee. It's called monthal. మోన్థాల్. Yeah. ఓకే, మోన్థాల్ మొత్తం అన్ని డ్రై ఫ్రూట్స్ తో కవర్ చేసి ఉన్నాయి. సో చూడడానికి అయితే చాలా బాగున్నాయి. This is safe burfi made from gathia, safe gathia. ఓకే, It's made with that. And Okay. milk and koa. మిల్క్ అండ్ కోవా. Yeah. చూడండి బాగుంది కదా, మిల్క్ అండ్ కోవాతో రెడీ చేశారంట. సో చూడండి. ఓకే, These are dates laddu, dates and dry fruits. డేట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్. Yeah. డేట్స్ లడ్డు. సో లడ్డూలో డిఫరెన్స్ Very ఉంటాయి కదా. energetic. Yeah. It gives energy. Yeah. ఎస్. సో డేట్స్ తింటే చాలా ఎనర్జీగా ఉంటారు కదా. సో డేట్స్ లడ్డు అంట, ఇంకా ఎనర్జీ వస్తుంది. డేట్స్ అండ్ కోకోనట్. No, it's wrapped in coconut powder, but it's full of dry fruits and dates. ఓకే, And then this is a dry fruit specialist Sindhi mithai. It's called khorak. కూర. Yeah. And it's only dry fruits and very little wheat flour, plenty of dry fruits and gond, khaskhas, everything. Okay. Yeah. So very healthy. ఓకే, ఓన్లీ డ్రై ఫ్రూట్స్. చూడండి, చూస్తుంటే మొత్తం పైన డ్రై ఫ్రూట్సే కనిపిస్తున్నాయి. అండ్ ఇది కూడా డ్రై ఫ్రూట్స్ తోటే రెడీ చేస్తారంట. సో బాగున్నాయి కదా. ఇక్కడైతే ఎలా ఉన్నాయో చూడండి, ఇంత బాగున్నాయి అసలు. స్వీట్స్ ఇలాంటి స్వీట్స్ కూడా ఉంటాయా అని నాకు ఇప్పుడే తెలుస్తుంది. సో మీరు కూడా ఇలాంటివి మీకు ఎక్కడ కనిపిస్తాయని ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. హాయ్, హాయ్, మీ పేరు? నా పేరు భాష. భాష, ఎక్కడి నుండి వచ్చారు? మేము ఏపీ కర్నూలు నుంచి వచ్చాం. కర్నూలు నుంచి వచ్చారా? ఇదేంటి? మాది పచ్చికోవా మేడం, కర్నూలు స్పెషల్. పచ్చికోవా. తింటే ఒక కప్పు 100 grams తినాలనుకుంటే 1 liter మిల్క్ యూ హావ్ టు డ్రింక్ ఇట్. ఓకే, పాలు తాగేసినట్టే. అంతేనా? అంతే. మరి ఇదేంటి? ఇది పావు మా కర్నూలు స్పెషల్ మేడం. పావులో మేము బన్స్ లో కోవా పెట్టి ఇస్తాం. ఓకే, బన్స్ లో ఒకటి. కోవా పెట్టి ఇస్తారంట. ఇదేదో డిఫరెంట్ గా ఉంది Bun కదా, అనేది. కర్నూలు స్పెషల్. Yes ma'am, here. ఓకే, Just this is a process of this. ఓకే, చూడండి ప్రాసెస్ చూపిస్తున్నారు. మీరు ఎప్పుడైనా కర్నూలుకి వెళ్ళినట్టయితే ఏంటి నేమ్? భాష. ఇది కోవా బన్.
కోవా బన్. సో ఓకే, కోవా బన్ అయితే కన్ఫర్మ్ గా టేస్ట్ చేయండి. కర్నూలుకి వెళ్తే కర్నూలు స్పెషల్ అంట. ఇప్పుడు మేడం కూడా టేస్ట్ చేస్తారు ఇక్కడ. Okay. తినేసి రేపటి నుంచి లావు కనిపిస్తారు అనమాట మేడం. ఓ థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం. యా, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ కోవా టేస్ట్ బాగుంది. ఓకే, మిల్క్ కేక్స్ అంటే మిల్క్ కేక్స్ కూడా మేమే చేస్తామండి. Okay. ఓన్ బన్స్ కూడా నేనే ఓన్ బేక్ చేస్తాను. కోవా, పచ్చి కోవా ఉంటుంది, పచ్చి కోవా, మిల్క్ కేక్స్ అన్ని ఐటమ్స్ నావే. ఓకే, చూసారు కదా, ఇది ఒకటే కాకుండా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. 3 items is there. ఇదైతే డిఫరెంట్ గా కనిపిస్తుంది నాకు, చూడడానికి కూడా చాలా బాగుంది. ఒకసారి నేమ్స్ చెప్తారా మాకు? దిస్ ఇస్ ఏ మిల్క్ కేక్స్ మా. మిల్క్ కేక్. ఇందులో 50 grams కోవా ఉంటుందండి. ఓకే, ఇది పచ్చి కోవా. పచ్చి కోవా. మీరు ఇంత పౌల్ తిన్నారంటే ½ లీటర్ పాలు తాగేసినట్టు. ఓకే, మొత్తం కోవా తోటి, మొత్తం పాలతోటి తయారైపోతుంది. ఏపీ కర్నూలు స్పెషల్. కర్నూలు స్పెషల్. ఓకే, మీరు కర్నూలు వెళ్ళినట్టయితే ఇవి టేస్ట్ చేయకుండా అస్సలు రావద్దు. సో నాకైతే టేస్ట్ అయితే చాలా అంటే చాలా నచ్చేసింది. సో మీరు కూడా ఒకసారి అయితే కర్నూలు వెళ్ళినప్పుడు టేస్ట్ చేయండి, మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ స్వీట్సే కాకుండా జ్యూసెస్ కూడా ఉన్నాయి. సో లెమన్ జ్యూస్ అంట, ఒకసారి చూద్దాం. హాయ్, వాట్ ఈస్ యువర్ నేమ్? పూనం, వేర్ ఆర్ యు ఫ్రమ్? హైదరాబాద్. ఓకే, వాట్ ఈస్ దిస్? ఫ్రెష్ లెమన్ అండ్ పుదీనా ఫ్లేవర్ జ్యూస్ ఓకే, అండ్ క్యారెట్ హల్వా. ఓకే, చూడండి, క్యారెట్ హల్వా అంట. బాగుంది కదా చూడడానికి. చాలా మంది క్యారెట్ హల్వా ఇష్టపడుతూ ఉంటారు. ఇది చూస్తే మాత్రం మీకు అసలు నోట్లో ఏమంటారు, ఊరిలో రాకుండా మౌత్ వాటరింగ్ అవి చెప్తున్నారు కదా. సో చూస్తే అయితే చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఓకే, ఫ్రెష్ పుదీనా లెమన్ జ్యూస్ అంట. చూడండి. ఓకే, ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, బాగుంటది. ఓకే, ఇక్కడ స్వీట్సే కాకుండా జ్యూసెస్ కూడా ఉన్నాయి. ఓకే, స్టాల్ నెంబర్ 66 అని చెప్తున్నారు వీళ్ళే, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, ఒకసారి ట్రై చేసి చూద్దాం ఎలా ఉంటుందో. నేను చెప్పాల్సిన అవసరం లేదు అసలు, వీళ్ళే చెప్పేస్తున్నారు చాలా బాగుంది అని. వాళ్ళు ఎందుకు అలా చెప్తున్నారంటే రియల్ గానే చాలా అంటే చాలా బాగుంది. సో నాకైతే చాలా నచ్చేసింది. మీరు కూడా ఇది ఒకసారి ప్రిపేర్ చేసుకోండి. ఒకసారి ప్రిపరేషన్ చెప్తారా మాకు? ఫ్రెష్ లెమన్, ఓకే, షుగర్, ఓకే, సాల్ట్, బ్లాక్ సాల్ట్ అండ్ పుదీనా, దట్స్ ఇట్, అండ్ మినరల్ వాటర్. ఓకే, సో విన్నారు కదా, ప్రిపరేషన్ కూడా చెప్పారు మేడం మనకి. సో మీరు కూడా ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తాగి చూడండి. వావ్ అనాల్సిందే మీరు కూడా. సో ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే అన్ని స్టాల్స్ అయితే కంప్లీట్ కాలేదు, సగం వరకు అయితే కంప్లీట్ అయ్యాయి, ఇంకా సగం ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే ఏదో లడ్డు కనిపిస్తుంది నాకు. సో ఒకసారి చూద్దాం. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? భాగ్యలక్ష్మి. ఓకే, ఎక్కడి నుండి వచ్చారు? తెలంగాణనేనా? ఇది లడ్డు. లడ్డు, ఏం లడ్డు ఇది? నారియల్ లడ్డు అండి. నారియల్ లడ్డు, కొబ్బరి, నువ్వులు, బెల్లము, నెయ్యి, పాలు అన్ని కలిపి కాజు చేసి తయారు చేసి. తెలంగాణ స్పెషలా? తెలంగాణ స్పెషల్, బెంగాలీ స్పెషల్. ఓకే, చూసారు కదా, తెలంగాణ అండ్ బెంగాలీ స్పెషల్ అంట లడ్డు. ఈ లడ్డు నేనైతే ఇప్పటివరకు చూడలేదు, తెలంగాణ స్పెషల్, బెంగాలీ స్పెషల్. సో ఫస్ట్ టైం చూస్తున్నా, డిఫరెంట్ గా కనిపిస్తుంది నాకైతే. ఓకే, మీరు కూడా ఈ లడ్డూనైతే టేస్ట్ చేయండి, ఎందుకంటే డిఫరెంట్ కదా, ఎప్పుడు చూడలేదు ఇలాంటి లడ్డు. ఎవరైనా బూందీ లడ్డు చేస్తూ ఉంటారు కదా. ఓకే, ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను, మీకు చెప్పాలి కదా. సూపర్ ఉంది అసలు, మీరైతే డెఫినెట్గా టేస్ట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో టేస్ట్ అయితే కొబ్బరి వస్తుంది. ఓకే, చాలా బాగుంది, మీరు కూడా టేస్ట్ చేయండి.
సో ఇక్కడ ఇంకా పక్కన నాకు ఏదో గిఫ్ట్ ప్యాకింగ్ లాగా కనిపిస్తుంది, మరి అదేంటి అసలు చూద్దాం రండి. హాయ్, Hello, వాట్ ఈస్ యువర్ నేమ్? my name is Manideepa De. ఓకే, వేర్ ఆర్ యూ ఫ్రమ్? I am representing West Bengal, though I stayed in Hyderabad only. ఓకే, వాట్ ఈస్ దిస్? This is all our handmade chocolates. విన్నారా, చాక్లెట్స్ అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉంటారు? హ్యాండ్ మేడ్ చాక్లెట్స్ అంట మళ్ళీ అందులో కూడా. ఓకే, చూడండి చాక్లెట్స్. Yeah, chocolate lollipop is there, designer chocolate lollipops. చాక్లెట్ లాలీపాప్ అంట, చూడండి ఎంత బాగుందో హార్ట్ సింబల్లో. ఈ హార్ట్ మీకే అండి, తీసేసుకోండి, ఎంజాయ్ చేసుకోండి, పండగ చేసేసుకోండి. ఏంటి, ఏం పండగ అనుకుంటున్నారా? సంక్రాంతి పండుగ. చూడండి ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ ఉంది. సో ఇక్కడ ప్యాకింగ్ కూడా చేశారు. విచ్ చాక్లెట్? This is a chocolate gift box, dark chocolate, milk chocolate, assorted chocolate gift box. ఓకే, బాగుంది కదా. ఎవరికైనా మనకి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఇదైతే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఇంకా ఇక్కడ This is Bengal special coconut laddu. బెంగాలీ స్పెషల్ కోకోనట్ లడ్డు అంట, చూడండి. సో మీరు కూడా బెంగాలీ స్పెషల్ లడ్డూని అయితే ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. చాలా బాగుంది, ఎంత బాగా పెట్టారు కదా అసలు. చూస్తుంటేనే అరే బాబు తీసుకెళ్ళిపోవాలి అనిపించేలా పెట్టేశారు. సో మీరు కూడా డెఫినెట్గా ఈ చాక్లెట్స్ కూడా బెంగాలీ లడ్డు, కోకోనట్ లడ్డు బెంగాలీ స్పెషల్ అంట. సో మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి, ఇది మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇంకా చాలా ఉన్నాయి కదా, సో చూసేద్దాం రండి. మీకు ఇక్కడ ఏం ఐటమ్ నచ్చింది? చిప్స్ నచ్చాయా? స్వీట్స్ ఏం నచ్చలేదా? చిప్స్ నచ్చాయా? ఇక్కడ అన్ని స్వీట్సే ఉన్నాయి కదా మరి. కాజు కట్లీ. నీ పేరేంటి ఇంత క్యూట్ గా మాట్లాడుతున్నావు? శాన్వి. ఓ ఓకే, ఏ క్లాస్? ఓకే, చూసారు కదా, చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా అందరూ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఫుడ్ అయితే చాలా అంటే చాలా ఇష్టపడుతున్నారు. చిప్స్ నచ్చాయంట తనకి. ఓకే, ఇంకా ఇక్కడ ఒక స్టాల్ ఉంది, మరి చూద్దాం. హాయ్ అండి, మీ పేరు? సుమా. ఎక్కడి నుండి వచ్చారు? ఎవ్రీ ఇయర్ వస్తారు ఇక్కడికి? ఇక్కడ నాకు డిఫరెంట్ కనిపిస్తుంది, ఏంటిది? ఓకే, కేరళ స్వీట్. అవును. ఇది ఎన్ని రోజులు అవుతుంది మరి? 2-3 రోజులు అవుతుందా? ఓకే, చూసారు కదా, కేరళ స్పెషల్ అని చెప్పొచ్చు కదా. ఓకే, కేరళ స్పెషల్ అని చెప్పుకోవచ్చు. శబరి నుండి వస్తుంది కదా ఉన్నియప్పం. పేరు ఉన్నియప్పం, దీని పేరు ఉన్నియప్పం అంట. అసలు వినడానికి పలకడానికి కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంది. ఉన్నియప్పం మీరు కూడా టేస్ట్ చేయండి. అదే శబరిమల నుంచి మనకు అయ్యప్ప స్వామి ప్రసాదం వస్తూ ఉంటుంది కదా, దాంతో తయారు చేశారంట. సో ఓకే, బాగుంది. అంటే ఆ ప్రసాదం టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది, కాకపోతే ఇది చాలా డిఫరెంట్ ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇంకొక ఐటమ్ కూడా ఉంది, ఇదేంటి? పాలడ పాయసం. నేమ్స్ చూసారా ఎంత డిఫరెంట్ ఉన్నాయో? పాలడ పాయసం అంట. పాయసం అని మనకు తెలుసు కానీ పాలడ పాయసం చూడండి. మేబీ మీకు తెలిసే ఉంటుంది, నేనైతే ఫస్ట్ టైం వింటున్నా, అందుకే నాకు డిఫరెంట్ గా అనిపించింది. నేను అయిపోతున్నాను. ఓకే, ఒకసారి టేస్ట్ చేద్దాం. బాగుంది, రియల్ గా అంటే చాలా నచ్చింది నాకు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారా, నా గొంతు ఖరాబ్ అయిపోయింది ఇక్కడ ఉన్న స్వీట్స్ అన్ని తినేసరికి. ఒకసారి ఇది ప్రిపరేషన్ ఎలా చేస్తారో చెప్తారా మాకు? బియ్యం పిండితో చేస్తారా? అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్పొచ్చు కదా, సీక్రెట్ ఏమైనా? ఓకే, సో చూసారు కదా, నేను ఎందుకు ప్రిపరేషన్ అడిగానంటే నాకు ఇదైతే టేస్ట్ బాగా నచ్చేసింది. సో
మీరు కూడా చేసుకొని ఒకసారి టేస్ట్ చేయాలి కదా, అందుకే మీకోసం అనేసి ఒకసారి ప్రిపరేషన్ ఎలా చేస్తారో అని అడిగాను. సో మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. సో చూసారు కదా ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, ఇంకా అన్ని చూడాలంటే మనకు టైం సరిపోదు అన్నమాట. సో ఇప్పటికే నా గొంతు కూడా ఖరాబ్ అయిపోయింది ఈ స్వీట్స్ అన్ని టేస్ట్ చేయడం వల్లనే. సో దీనికి అంత రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకోవాలి, ఎందుకంటే మీకోసమే కదా వచ్చిన, మీకు చూపిద్దామనే కదా, ఇవన్నీ మీకు తెలియాలి. నార్మల్గా మనం స్వీట్ షాప్కి వెళ్తే ఏదో మనకు ఒక 10 స్వీట్స్ కంటే ఎక్కువ ఏం తెలీదు, కాకపోతే ఇక్కడ చూస్తే చాలా అంటే చాలా డిఫరెంట్ స్వీట్స్ ఉన్నాయి. సో ఓన్లీ ఇక్కడనే కాకుండా వేరే స్టేట్ నుంచి వేరే కంట్రీస్ నుంచి కూడా వచ్చి ఇక్కడ పెట్టారు. సో స్వీట్స్ తో పాటు జ్యూసెస్ చూసారు కదా, జ్యూస్ టేస్ట్ చేసాం. సో ఆ జ్యూస్ కూడా మీరు ఒకసారి టేస్ట్ చేయండి, మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఇక్కడ ఈ ఫెస్టివల్ అనేది 3 days జరుగుతుందంట. సో నాకు ఈ ఒక్క రోజే అని నేను అనుకున్నాను, కాకపోతే ఇక్కడికి వచ్చినాక తెలిసింది 3 days జరుగుతుంది అని. సో ఇంకా మీరు కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి ఎవ్రీ ఇయర్ జరుగుతుంది, ఎవ్రీ ఇయర్ జాన్కి జరుగుతుంది. సంక్రాంతి స్పెషల్ గా అని చెప్పుకోవచ్చు. ఓకే, మీరు కూడా తప్పకుండా ఇక్కడ చూపించిన స్వీట్స్ అండి, ఒకవేళ మీరు ఆ ప్లేసెస్ కి వెళ్తే డెఫినెట్ గా టేస్ట్ చేయండి, మీకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. ఓకే, మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాం. టాటా, బై బై.